నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. అత్తాపూర్లో అందరూ చూస్తుండగానే ఒక యువతిని థార్ కార్లో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. యువతిని బలవంతంగా కార్లోకి ఎక్కించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా దుండగులు వారిని ఏమాత్రం లెక్క చేయలేదు. యువతిని కారులోకి తోసేసి వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇది నిజంగా కిడ్నాపా లేక దీని వెనుక మరేదైనా ఇతర కోణం ఉందా అనే దిశగా పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మాధవి, మనం చూసుకుంటే గనక నిన్న అర్ధరాత్రి ఒక నాటకీయ పరిణామంలోనే ఒక యువతిని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు అత్తాపూర్ పరిధిలోని ఒక తార్ కారులో నలుగురు వ్యక్తులైతే వచ్చి ఒక యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళటం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా చూస్తున్నటువంటి చుట్టుపక్కల జనాలు కూడా ఒక్కసారిగా వాళ్ళు షాక్ కి గురై అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందని వాళ్ళు చేరుకునే లోపే కూడా ఆ కారులో వచ్చిన వ్యక్తులైతే ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకుని వేగంగా పరారవడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా నిజంగా కిడ్నాపా లేదు అంటే ఇంకేదైనా కోణం ఉందా అని కూడా అయితే కూడా అందరూ అనుమానపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యన మనకి సోషల్ మీడియాలో ఇలా రీల్స్ వీటి ద్వారా చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో పోలీసులు కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పరిశీలించడం జరుగుతుంది. అంటే ఇది నిజంగా కిడ్నాప్ అయిందా యువతి, లేదు అంటే ఏదైనా వేరే ఏదైనా వివిధ కోణాలు ఉన్నాయి అనే ఆ ఇదిలోనైతే కూడా వాళ్ళు దర్యాప్తు అయితే సాగిస్తున్నారు. అయితే స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆ వచ్చిన యువకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ యువతికి పరిచయం ఉందని అయితే కూడా మనకి ఒక సమాచారం అయితే ఉంది. అంటే పరిచయం అంటే ఎలాంటి, అంటే అందరూ కలిసే వచ్చారా లేకపోతే అమ్మాయి ఒక్కరితే వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైనా తెలిసిందా వివరాలు? ప్రస్తుతానికి అయితే పూర్తిగా వివరాలు అయితే మనకి తెలియాల్సింది. కాకపోతే వచ్చిన యువకులతోనైతే ఆ యువతి మాట్లాడడం అండ్ వెంటనే ఆ యువతిని గట్టిగా లాగి కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళడం ఇట్లాంటివి అయితే కూడా జరిగినాయి అని చెప్పేసి స్థానికంగా ఉన్న వాళ్ళైతే కూడా చెప్తున్నారు. ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో అక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం మీద? పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆ దర్గాపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరీక్షించారు. అంటే ఎవరు వచ్చిన వాహనం ఎవరిది అండ్ అదే విధంగా అది ఏ దిశగా వెళ్ళింది అండ్ అదే విధంగా ఎవరైతే కిడ్నాప్ కి గురైంది అంటున్నారో ఆ యువతి ఎవరు అనే వివరాలను తెలుసుకోవడానికి అయితే సీసీ కెమెరాల ద్వారా అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అసలు నిజంగా ఇది కిడ్నాప్ అయినా లేదంటే వేరే కోణం కూడా తెలుసుకోవడానికి అయితే అత్తాపూర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి.